గరువు పనులకి వెళ్ళడం అని జరిగిందండి. ఈ రోజు నానా అవస్థలకు గురవుతున్నారు. ఇప్పుడు మన ఉపాధి హామీ పొందే దగ్గర రీసెంట్ గా వచ్చిన ఎంఎంఎస్ కి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అదేంటంటే పనులు రాగానే పేసాప్ హాజరు పడట్లేదు. అదేంటంటే కొంతమంది పేస్ గుర్తించిపోవడం, పేస్ మ్యాచింగ్ అవ్వకపోవడం అటువంటి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడెం మండల పంచాయతీలో ఆనుకుని ఉన్నటువంటి కమలబంద గ్రామంలో ఈ రోజు ఉపాధి పనిలో భాగంగా ఈ రోజు అందరూ మమ్మకమై ఒక గరువు పనులకి వెళ్ళడం అని జరిగిందండి. ఈ రోజు నానా అవస్థలకు గురవుతున్నారు. గిరిజన ప్రాంతాలకి అసలైన కరువు కాలం అనేది వేరు విధంగా ఉంది. ఈ వయసు గాని ఏమైనా పనులు పోకరిగా అడగకపోవడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు. తక్షణమే పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వంతల అమలా అనే ఒక వారం రోజులుతోనే ఉంది. తనకంటూ ఒక పని అంటూ చేయాలనే ఉద్దేశం ఉన్న కూడాను అనేది పడకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పరిష్కారం అనేది జరగకపోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ రోజుల్లో పండించే పంటలకు కానీ ఏమైనా లేకపోవడం వల్ల ఇదే ఆధారపడి జీవన గతి కొనసాగించే ఒక ఉపాధి మీద ఆధారపడి బతుకుతాం అనుకుంటే ఈ అడ్డదారి రావడంతో పాటు చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి.